బ్యాంకులకు సంబంధించి కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారి బ్యాంకు ఖాతాలోని నగదును పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. మరణ ధృవీకరణ పత్రం, పాస్బుక్, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు అని తెలిపేలా రుజువు పత్రాలు వంటివి పట్టుకెళ్ళినా కూడా ఒక్కోసారి పని జరుగుతున్న గ్యారంటీ లేదు. దీంతో చిన్న మొత్తంలో నగదు ఉన్న సందర్భాల్లో కుటుంబ సభ్యుల నగదును అలాగే వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఆన్లైన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు వారి వారసులకు బ్యాంకును సందర్శించకుండానే ఈ డెత్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 15 లక్షల వరకు నగదు సెటిల్మెంట్కి ఎలాంటి థర్డ్ పార్టీ సెక్యూరిటీ అవసరం లేదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పేర్కొంది. పైగా 15 రోజుల వ్యవధిలోనే క్లెయిమ్లను సెటిల్ చేస్తామని వెల్లడించింది. ఇందుకోసం ఐఓబీ పోర్టల్లో డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ విభాగంలోకి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారం, ఖాతాదారు డెత్ సర్టిఫికెట్, నామినీ గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాలి. నామినీ లేని పక్షంలో ఇక్కడ ఇండెమ్నిటీ బాండు, క్లెయిమర్ లెటరు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటివి కూడా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక ఆర్బీఐ గవర్నర్ మనకి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే, డెత్ క్లెయిమ్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది సెప్టెంబర్లో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. చనిపోయిన వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్లు నిబంధనలు సవరించిందనమాట. 15 రోజుల్లోగా గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవ్వాలని, ఒకవేళ ఆలస్యం అయితే నిర్దిష్ట పరిహారం నామినీకి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2026 మార్చి 31 లోపు అన్ని బ్యాంకులు కూడా ఈ మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సౌలభ్యాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీసుకొచ్చింది. మిగిలిన బ్యాంకులన్నీ కూడా ఈ తరహా సదుపాయాన్ని తీసుకొస్తాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట. మనకు మార్చి 31 లోపు అన్ని బ్యాంకులు కూడా, దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా ఈ డెత్ క్లెయిమ్కి సంబంధించి మొత్తం అన్ని కూడా సెటిల్ చేసేందుకు ఆన్లైన్ ఫెసిలిటీ తీసుకొస్తున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.